ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేయాలి అని త్రాగుతూ తిరుగుతూ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. చూడకూడదు అన్నవన్నీ చూస్తూ, చేయకూడదు అన్నవన్నీ చేస్తూ, తినకూడదు అన్నవన్నీ తింటూ, ఎవ్వరు ఏమి చెప్పినా నాకు తెలుసు, నా జీవితం నా ఇష్టమని ఎటు పడితే అటు తిరుగుతూ, కన్ను మిన్ను కానకుండా పాపాలు చేస్తూ, నన్ను ఎవరు చూస్తున్నారని అనుకుంటూ తిరుగుతున్నావా? ఒకరి కన్నులు నిన్ను చూస్తున్నాయి. నిన్ను సృష్టించిన సృష్టికర్త యేసయ్య వాక్యం ఇలా సెలవిస్తుంది. ప్రసంగి 11:9. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివేనును సరే చెడ్డవేనును సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనము. గూఢమైన ప్రతి అంశం గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. దేవుడు నిన్ను తీర్పు తీర్చే రోజు ఒకరోజు ఉంది కాబట్టి వాక్య విరుద్ధమైన ప్రవర్తన నీలో ఉంటే ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మారుమనసు పొంది ప్రభును క్షమాపణ అడిగి వాక్య ప్రకారం జీవించు. ఈ ఛానల్ ఎంతోమంది చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే పెట్టండి, ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.